నెక్స్ట్ టైం మీరు మీ కిచెన్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ 3 మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ వైర్ బాస్కెట్. మీరు రెగ్యులర్గా వైర్ బాస్కెట్కి వెళ్ళే బదులు టాండ్రమ్ రాస్కి వెళ్ళండి. ఎందుకంటే వైర్ బాస్కెట్లో మీకు ఏమవుతుందంటే లోడ్ పెరిగే కొద్దీ వైర్ బాస్కెట్ విరిగిపోవడం కానీ అండ్ టాన్ అయిపోవడం, బెండ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. అదే మీరు కనుక టాండ్రమ్ రాస్కి వెళ్తే దాంట్లో మీకు సాఫ్ట్ క్లోజ్ అనేది వస్తుంది అండ్ మీకు వెయిట్ కెపాసిటీ హోల్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ వన్, మీరు కిచెన్లో లేఅవుట్ ప్లాన్ చేసుకున్నప్పుడు పక్కా వర్టికల్ స్టోరేజ్ అనేది కన్ఫామ్గా ప్లాన్ చేసుకోండి. ఈ మీరు ఇచ్చే బాటిల్ పుల్అవుట్ వల్ల మీ ఆయిల్ థింగ్స్ అనేవి చాలా యాక్సెసిబిలిటీగా ఉంటాయి అండ్ మీరు దాంట్లోనే ఒక స్పైస్ డ్రా అనేది యాడ్ చేసుకోవచ్చు. దాని యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు మీకు అండర్ క్యాబినెట్స్కి వెంటిలేషన్ అనేది 100%గా ప్రొవైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, సో గ్యాస్ సిలిండర్ పెట్టే స్పేస్ క్యాబినెట్కి మీరు వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదనుకోండి, ఆ మాయిశ్చర్ అనేది లోపల ఉండిపోయి మీ కిచెన్ని రూయిన్ చేస్తుంది. సో అట్లాగే మీరు అండర్ ద సింక్ కూడా వెంటిలేటర్ లాంటిది పెట్టి వెంటిలేషన్ ప్రొవైడ్ చేయండి. అండ్ మీరు ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ యూజ్ చేస్తారో అప్లయన్సెస్ యూజ్ చేసే దగ్గర కూడా వెంటిలేషన్ ప్రొవైడ్ చేయండి. ఈ 3 మిస్టేక్స్ చేసుకోకుండా చూసుకోండి, కిచెన్ నీట్గా ఉంటుంది.